హే గాయ్స్, షార్ట్ వీడియోకి వ్యూస్ వస్తలేవా? ఇలా చూడండి, ఇలా వస్తున్నాయి వ్యూస్, ఇలా వస్తున్నాయి చూడండి. సో అలా వస్తే వ్యూస్ మీరు షార్ట్ వీడియోకి బూస్ట్ చేయండి. బూస్ట్ ఎలా చేయాలా? సో నేనైతే ఈ మధ్యలో 2 షార్ట్స్ అప్లోడ్ చేశాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే నేను 12 అవర్స్ ఆగాను. 12 అవర్స్ ఆగిన తర్వాత అండ్ నేను ఏం చేసిన అంటే బూస్ట్ చేసిన వెంటనే నాకు ఇట్లా సింబల్ అనేది పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా షార్ట్ అప్లోడ్ చేసిన షార్ట్కి అండ్ ఇక్కడ ఎంత వచ్చినాయి? 1K వచ్చినాయి. లైక్ ఇక్కడ చూడండి, 1K వచ్చినాయి. అండ్ మీకు నేను ఏం చేసిన అంటే 12 అవర్స్ తర్వాత నేనేం చేసిన అంటే బూస్ట్ చేస్తే నాకు షార్ట్ అనేది 1K వచ్చింది, లేకపోతే 1K రాకుండే. సో ఇక్కడ మీకు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను నైట్ వరకు ఎంత ఉండే అండి, నాకు ఇక్కడ ఎంత ఉండే, ఇంతవరకు ఉండే చూపిస్తాను. నైట్ ఎంతవరకు ఉండే అండి, ఇంతవరకు ఉండే. సో నైట్ వరకు ఇంత ఉండే 816 ఉండే. ఇక్కడ చూడండి 816 ఉండే. ఇక్కడ చూడండి 816. అయితే మార్నింగ్ నేను ఏం చేసిన అంటే దీనికి బూస్ట్ చేసిన వెంటనే సింబల్ అనేది ఇట్లా రేస్ అనేది ఇట్లా వెళ్ళింది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళింది చూడండి, ఇలా వెళ్ళింది. సో పైకి వెళ్తుంది. ఇంకా 1K అయిపోయింది ఆల్రెడీ, అట్లా పైకి వెళ్తుంది. సో బూస్ట్ చేయాలా, షార్ట్కి బూస్ట్ చేస్తేనే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు. అలాగే ఉంటుంది. సో మనకు బూస్ట్ చేస్తేనే మనకు ఇట్లా పెరుగుతాయి అన్నట్టు, వైరల్ అవుతాయి అన్నట్టు. సో బూస్ట్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఈరోజు నేను బూస్ట్ చేసిన కదా, నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత ఇంకోసారి బూస్ట్ చేయాలి. సో అలా బూస్ట్ చేస్తే ఇంకోసారి బూస్ట్ చేసినాం అనుకోండి అండ్ ఇంకా వైరల్ అవుతాయి అన్నట్టు. లైక్ మీకు కంపల్సరీ 12 అవర్స్ తర్వాతనే చేయాలా. ఏదైతే మీరు షార్ట్ అప్లోడ్ చేసినారో 12 అవర్స్ తర్వాతనే చేయాలా. 12 అవర్స్ ముందు చేసినారు అనుకోండి, ఆ షార్ట్ వైరల్ కాదు, అలాగే ఉంటుంది. సో మీరు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే 12 అవర్స్ వరకు వాళ్ళు షార్ట్ అనేది ఎవరికి పంపాలో వాళ్ళకి పంపుతారు. అయిపోయిందా? వాళ్ళు పంపిన తర్వాత చూసే వాళ్ళు ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు. సో అట్లా ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో ఆ కీవర్డ్స్ అనేది మన దగ్గర వచ్చేస్తాయి. ఆ కీవర్డ్స్ అనేది మనం ఇందులో అప్లై చేయాలి. ఎలా అనేది మీకు చూపిస్తారు. సో గైస్, ఎవరైతే కొత్త ఆడియన్స్ విజిట్ చేసినారో వాళ్ళు మనకు కంపల్సరీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా. ఎవరైతే ప్రమోట్ చేసుకున్నాలా అనుకుంటే నేనైతే కంపల్సరీ ప్రమోట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే వీళ్ళకైతే ప్రమోట్ చేశాను. వీళ్ళకి చూడండి, కంపల్సరీ వీళ్ళకి ప్రమోట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో. వీళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి తప్పకుండా. వీళ్ళకి ఫాలో అవ్వండి. అండ్ మీకు కూడా ప్రమోట్ చేసుకున్నాలనుకుంటే అండ్ చేయాల్సిన పని ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ప్రమోట్ చేస్తాను అనమాట. వెంటనే ప్రమోట్ చేస్తున్నాను. ఎవరిదైతే కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళది కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఏంటంటే, ఇక్కడ చూడండి గైస్, నేను ఎలా దీనికి వైరల్ చేసిన అంటే చూడండి గైస్, టైటిల్ ఏం రాశానండి, ఓ మై గాడ్ వ్యూస్ డౌన్ అని రాశాను. సో ఇది 1K అయిపోయింది. మార్నింగ్ నేను 12 అవర్స్ తర్వాత నేను దానికి బూస్ట్ చేసిన అన్నట్టు. సో ఎలా బూస్ట్ చేయాలనేది ఇక్కడ చూడండి. అండ్ రియల్ టైం ఎలా ఉంది మీకు ఎగ్జాక్ట్లీ చూస్తున్నాను. రియల్ టైం ఎంత ఉంది? రియల్ టైం 1K అయిపోయింది అండ్ 1046 ఉంది. చూడండి ఎక్కడ నుండి వచ్చింది, షార్ట్ పిన్ నుండి 800 వచ్చింది అండ్ బ్రౌజ్ ఫీచర్ నుండి 153 వచ్చింది, నోటిఫికేషన్ నుండి 48 వచ్చింది అండ్ ఛానల్ పేజ్ నుండి 21 వచ్చింది. యూట్యూబ్ సర్చ్ నుండి వచ్చింది. చూడండి యూట్యూబ్ సర్చ్ నుండి 15 వచ్చింది. సో సర్చ్ బార్ నుండి కూడా వస్తుంది. ఇది సర్చ్ బార్ నుండి వచ్చింది అనుకోండి, మీ షార్ట్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది అన్నట్టు. సో అట్లా మీరు ఏం చేయాలంటే కంపల్సరీ ఇక్కడ కంపల్సరీ మీరు జాగ్రత్త చూడండి. వీడియో కంపల్సరీ అయితే కంపల్సరీ. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, రీచ్కి వెళ్ళండి. రీచ్కి వెళ్తే గాయస్ ఇక్కడ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంప్రెషన్ ఎంత పంపినండి, షార్ట్ ఫీడ్కి ఎంత పంపినండి, 4.9K పంపిండు. అంటే దగ్గరలో 5,000 వరకు పంపిండు అన్నట్టు. 5,000 మెంబర్కి పంపితే మనకి ఇక్కడ 1K మెంబర్ చూసిండు. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా మీ షార్ట్ ఎలా ఉందో, మీరు ఎంటర్టైన్మెంటా, వ్లాగింగా అండ్ నేను నాలాగా టెక్కా ఎలా ఉంది అనేది ఏమైనా చెప్తారా? సో ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి నవ్విస్తారా? ఎంటర్టైన్మెంట్ నవ్విస్తే షార్ట్ అనేది ఇలా వెళ్తాయి అన్నట్టు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, హౌ మనీ చూస్ టు వ్యూ. సో మనం ఇలా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్లో వెళ్తే గాయస్, ఇక్కడ చూడండి, షార్ట్లో వెళ్తే ఇక్కడ చూడండి, జస్ట్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇది మనం ఇలా చూడలేమనుకోండి, ఇట్లా పైకి స్క్రోల్ చేస్తాం, జస్ట్ ఇట్లా చూడాలనిపిస్తే ఇట్లా చూస్తామండి. చూసింది అనుకోండి, చూసిన వెంటనే మనకి ఇక్కడ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతవరకు వస్తాయి ఎక్కువ చూస్తే. లేదు అనుకుంటే ఇప్పుడు 20% వరకు వచ్చింది. చూడండి 21% వరకు వచ్చింది. తక్కువ మెంబర్స్ మనకు చూజ్ చేసినట్టు. షార్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తారు కదా, పైకి స్క్రోల్ చేస్తే అక్కడ ఎవరైతే వెయిట్ చేసిండ్రో 21% వెయిట్ చేసిండ్రు అన్నట్టు. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ 79% స్వైప్ చేసిండ్రు అన్నట్టు. అట్లా ఎవరైతే వెయిట్ చేస్తుండ్రో ఇక్కడ మనకు 21% ఆడియన్సే మనకి ఇక్కడ వెయిట్ చేసిండ్రు అన్నమాట. సో ఇక్కడ మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అండ్ ఇక్కడ ఇంతవరకు వచ్చింది అనుకోండి, 50 అవర్స్ లేదా 30 లేదా 40 వరకు వచ్చింది అనుకోండి, 21 ఉంది కదా,
40 వరకు వచ్చింది అనుకోండి, 40% వరకు మీ షార్ట్ అనేది ఇలా వైరల్ అయిపోతుంది. అది ఇక్కడ గెట్ చేయండి. హౌ మనీ చూస్ టు వ్యూ అంటుంది కదా, ఇక్కడ గెట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి హౌ యువర్స్ విన్ దిస్ వీడియో ఇక్కడనే ఉంది మీది. ఇక్కడ దీనికి ఓకే చేసుకోండి. లైక్ ఇట్లా ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, షార్ట్ ఫీడ్ నుండి 76 వచ్చింది, బ్రౌజ్ ఫీడ్ ఏంటి ఇందాక చెప్పాను కదా, బ్యాక్ వస్తాను. ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఎక్కడ నుండి యూస్ వస్తున్నాయి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇవన్నీ కీవర్డ్స్ వచ్చినాయండి. చూడండి ఇక్కడ ఎలా వచ్చినాయండి కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. సో ఈ కీవర్డ్స్ని ఏం చేయాలంటే జస్ట్ ఇంతే వచ్చినాయి. టిక్ టాక్ వచ్చింది, సుమా యాడ్, లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఇవన్నీ వచ్చినాయి. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. లైక్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే లైక్ మీకు ఎక్కడైనా నోట్లో రాసుకోండి. సో ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇట్లా జస్ట్ ఇవి ఇంతే, ఎక్కువ రాసుకోకండి, ఇవి రాసుకోండి, ఇంతే రాసుకోండి. ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది ఇవన్నీ. సో ఇవన్నీ కీవర్డ్స్ ఒక నోట్లో రాసుకోవాలి, కంపల్సరీ నోట్లో రాసుకోండి. నేనైతే ఒక యాప్ ఉంటుంది, యాప్ నేనైతే రివీల్ చేస్తలేను, ఎందుకంటే మానిటైజేషన్ అయింది కాబట్టి. జస్ట్ మానిటైజేషన్లో ఇలాంటి పనులు చేయదు కాబట్టి యాప్ పేరు చేస్తే హద్దు దాడతాం అన్నట్టు. లైక్ మన తెలుగులో ఇట్లా హద్దు దాడతామంటారు కదా, యాప్ నేను ఇప్పుడు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. సో ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేస్తాను గాయస్. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ మీకు బ్యాక్ వస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ అది కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లైక్ మీకు ఏదైతే షార్ట్కు వ్యూస్ వస్తలేవో ఆ షార్ట్కు ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్లో వెళ్ళండి. ఎడిట్లో వెళ్తే మీరు ఇక్కడ ఎడిట్లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో ఉంది కదండి, డిస్క్రిప్షన్లో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉంది కదండి గాయస్, ఇక్కడ కిందికి రండి. జస్ట్ ఇట్లా కిందికి వచ్చి సేమ్ అవైతే కీవర్డ్స్ కాపీ చేసుకున్నారో కాపీ చేసిన తర్వాత అవన్నీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఎలా ఇస్తారండి, హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ హ్యాష్ ట్యాగ్, దాని పక్కన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఏదో ఒక నేమ్ అనుకుందామండి, సన్నీ అనుకుందాం, ఇట్లా సన్నీ. సో ఇది ఒకటి హ్యాష్ ట్యాగ్, ఇది ఒకటి అయిపోయింది, ఇంకోటి హ్యాష్ ట్యాగ్. సో ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. శ్రీనివాస్, సో ఇట్లా శ్రీనివాస్ ఇట్లా ఇవ్వండి హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ. సో ఇట్లా ఇస్తే అన్నిటికీ హ్యాష్ ట్యాగ్స్ పక్కన ఇవ్వండి. పక్కన హ్యాష్ కంపల్సరీ పక్కన ఇస్తే మీ అది షార్ట్ అనేది వైరల్ అవుతాయి, లేకపోతే వైరల్ కాదు. కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ పక్కన ఉంది కదా, హ్యాష్ ఇవ్వండి. ఏదైతే కీవర్డ్స్ కాపీ చేసి నోట్లో రాసుకుంటారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి, రైట్ చేసి ఇక్కడ పక్కన హ్యాష్ ఇవ్వండి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటారా? హ్యాష్ ఇచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ సేవ్ చేయండి అండ్ దట్స్ ఇట్. ఇక్కడ సేవ్. ఓకే, ఇట్లా సేవ్ చేసేసి వెంటనే మీరు జస్ట్ మీకు 48 hours తర్వాత మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, దీనికి ఓకే చేస్తాను, అదే షార్ట్కి ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ గైస్ వీడియో పర్పస్కు ఎప్పుడైతే షార్ట్కి మీరు బూస్ట్ చేసినారో వితిన్ 12 hours తర్వాత మళ్ళీ బూస్ట్ చేయండి. ఎంత వస్తున్నాయో వ్యూస్ చూసుకోండి, మళ్ళీ షార్ట్కి బూస్ట్ చేయండి, కంపల్సరీ బూస్ట్ చేయండి. ఎన్ని టైమ్స్ బూస్ట్ చేస్తారండి? 3 times బూస్ట్ చేయండి. అదే షార్ట్కి 3 times బూస్ట్ చేయండి. నేను ఈరోజు మార్నింగ్ బూస్ట్ చేశాను, లైక్ ఇట్లా ఈరోజు మార్నింగ్ బూస్ట్ చేశాను అండ్ నేను 12 hours ఆగుతాను. 12 hours ఆగిన తర్వాత మళ్ళీ 12 hoursకి నేను మళ్ళీ బూస్ట్ చేస్తాను. ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ హ్యాష్ ట్యాగ్స్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఎందాకైతే కీవర్డ్స్ అందులో పెట్టారు కదా, దాన్ని తీసేయాలా, రిమూవ్ చేసేయాలా అండ్ ఫ్రెష్ అనేది అండ్ ఇంకా అందులో పేస్ట్ చేయాలా. పేస్ట్ చేసిన తర్వాత అండ్ మళ్ళీ సేమ్ హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా ఇచ్చి అండ్ సేవ్ చేసేయాలి. సేవ్ చేసిన వెంటనే ఇంకా మళ్ళీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 12 hours ఆగండి. మళ్ళీ 12 hours ఆగిన తర్వాత మళ్ళీ కీవర్డ్స్ చేంజ్ వస్తూ ఉంటాయి, హ్యాష్ ట్యాగ్ చేంజ్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ చూడండి చేంజ్ వస్తాయి. నాకైతే ఇంకా చేంజ్ కాలేదు, 12 hours కాలేదు ఇంకా. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, లైక్ ఇట్లా ఇక్కడ చూడండి నాకు ఇంకా చేంజ్ కాలేదు. సో ఇవే ఉన్నాయి చూడండి, ఇక్కడ చేంజ్ అవుతాయి. మీరు ఖచ్చితంగా చూడండి చేంజ్ అవుతాయి. అవి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఏదైనా యాప్ మీకు దగ్గరలో తెలిసినవి ఉంటే అందులో యాప్స్లో వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీకు కీవర్డ్స్ అనేది నోట్లో రాసుకొని మీరు అందులో డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. 12 hours 3 times బూస్ట్ చేయండి. మీకు వైరల్ కాకుండా నన్ను అడగండి, కంపల్సరీ చెప్తున్నా వైరల్ కంపల్సరీ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్, ఇంపార్టెంట్ విషయం ఇది, కంపల్సరీ అయితే మీరు చూసుకోండి గాయస్. ఇక్కడ చూడండి ఎడిట్లో వెళ్ళండి, ఈ పెన్సిల్ కొడుతుందిగా ఎడిట్లో వెళ్ళండి గాయస్. ఇక్కడ చూడండి ఈ టైటిల్ ఉంది చూడండి, ఈ టైటిల్కు జస్ట్ ఇట్లా కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారండి? సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ, ప్లస్ ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసి ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ లేదా ఎవరికైనా ఫ్రెండ్ దగ్గర వాట్సాప్లో షేర్ చేయండి. వాట్సాప్లో ఎవరైనా మన ఫోన్లో చేయకండి. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా అండ్ ఇందులో ఛానల్ లింక్ ఉంటుంది కదా, ఇందులో చేయకండి. మన ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏది మన ఇప్పుడు ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ షేర్ చేయండి. టైటిల్ షేర్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ మీరు ఆ టైటిల్ అనేది వాళ్ళ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మనం వాట్సాప్లో సెండ్ చేస్తాం కదా, ఆ వాట్సాప్లో సెండ్ చేసింది కాపీ చేసేసి యూట్యూబ్లో
ఇక్కడ చూడండి, మీకు ఇందాక అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మీకు ఇక్కడ చూస్తా. అది ఇప్పుడు టైటిల్ కాపీ చేశాను కదా, వేరే మీ ఫ్రెండ్ మొబైల్లో చెప్తున్నా. అండ్ ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ ఇట్లా పేస్ట్ చేయండి. ఎలా పేస్ట్ చేస్తారు? ఇలా పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేస్తే ఆ టైటిల్ పేస్ట్ చేశాం కదా, మనకు ఆ షార్ట్ అనేది ఎక్కడో అక్కడ వస్తుంది అన్నట్టు. అక్కడ మీరు మీ ఫ్రెండ్ మొబైల్లో కంపల్సరీ 1 టైం 2 టైం 3 టైమ్స్ చూడండి. 3 టైమ్స్ చూసేసి వదిలేయండి, లైక్ ఇచ్చి. 3 టైమ్స్ చూస్తారు కదా, లైక్ ఇచ్చి వదిలేయండి. అండ్ ఇంకొక ఫ్రెండ్ మొబైల్లో ఒక 3 మొబైల్స్లో డైలీ 3 మొబైల్స్లో చూడండి. చూసిన తర్వాత వితిన్ మీకు 48 అవర్స్లో మీ షార్ట్ అనేది ఇలా బూస్ట్ అవుతాయి అన్నట్టు. కంపల్సరీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయో నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ట్రై చేసిన కాబట్టి నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను అనమాట. గైస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ షార్ట్ ఇలా బూస్ట్ చేసి మీరు వ్యూస్ పెంచుకోండి. ఎవరైతే షార్ట్స్కి వ్యూస్ వస్తలేవో ఖచ్చితంగా ఇలా పెంచుకోండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. 100 to 100% వ్యూస్ వస్తాయి. ఇలా చూడండి, వ్యూస్ వస్తున్నాయి, ఇలా చూడండి, అండ్ ఇలా చూడండి, అలా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఇలా బూస్ట్ చేసి మీరు వ్యూస్ పెంచుకోండి అన్నమాట. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, 100 to 100% వ్యూస్ వస్తాయి. గైస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. కంపల్సరీ ఇలా బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన వెంటనే మీరు 12 అవర్స్ ఆగండి. 12 అవర్స్ ఆగిన తర్వాత మళ్ళీ 12 అవర్స్ అండ్ 12 అవర్స్ అండ్ 3 టైమ్స్ బూస్ట్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి, కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో అనేసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ప్రమోట్ చేస్తున్నాను. కంపల్సరీ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ వాచింగ్.